హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈరోజు మొదటి శుక్రవారం కావటం వలన ఈరోజైతే అందరూ పూజలు అయితే చేసుకుంటారు కాబట్టి నాకైతే కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎవరెవరు పూజలు ఎలా చేసుకున్నారు, అమ్మవారికి ఏ నైవేద్యాలు అయితే పెట్టారో ఖచ్చితంగా అయితే మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలాగే ఈరోజు టాపిక్ ఏంటి అంటే మందార షాంపూ అండి. ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా అయితే ఈజీ అండి. దీనికైతే మనము పచ్చి మందార పువ్వులనైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఎండిపోయి ఉంటాయి కదా ఆ మందార పౌడర్నైనా చేసుకొని యూజ్ చేయొచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే మందార పువ్వులను అయితే తీసుకున్నాను. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చూడటానికైతే భలే ముద్దొస్తున్నాయి కదండి. నాకైతే మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అన్ని ఫ్లవర్స్లో కల్లా ఇవి చూడగానే అట్రాక్ట్ చేస్తాయి మనుషుల్ని, అది మీకు కూడా తెలుసు. సో ఎవరికన్నా మందార పువ్వులు అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే పువ్వు నుండి ఈ రెక్కలు అయితే సపరేట్ చేశానండి. సపరేట్ చేసి నీళ్ళతో కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా అయితే కలుపుతున్నాను. అంటే మెత్తగా లేకున్నా బట్ దీని నుండి కొద్దిగా రసం వచ్చేంత వరకు అయితే ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. లేదా మిక్సీకైనా పట్టేసి పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ని తీసుకొని వడగడితే వాటర్ లాగా వస్తుంది ఇట్లా. సో దాన్నైనా యూస్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఇలా అయితే మెత్తగా అయితే బాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా పిండితే ఇలా రసం వస్తుంది అనమాట. దీన్ని అయితే మనం యూస్ చేసుకోవాలి. సో చూడండి దీని పిప్ అండి ఇది. సో ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. లేదా మాకు మెత్తగా పేస్ట్ లాగా కావాలి అనుకుంటే డైరెక్ట్గా మిక్సీ పట్టేసి అలానే వడకట్టకుండా అయినా వాడుకోవచ్చు. సో ఈ వాటర్లో మనకి ఏదైతే జెల్ లాగా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ వాటర్లో అయితే మనము ఒక షాంపూని వేయాలండి. అంటే మనం ఏ షాంపూని అయితే వాడతామో ఆ షాంపూ, అంటే ఎవరి జుట్టుకి సరిపోయినంత వాళ్ళైతే వేసుకోవచ్చు. చూడండి నేనైతే కార్తిక షాంపూ వాడతాను. ఈ షాంపూని ఇందులో వేసేస్తున్నాను. చూడండి ఒక్క షాంపూని అంటే మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా కొద్దిగానే నేను తయారు చేస్తున్నాను. మీరు ఎలా తయారు చేసుకుంటారంటే మీ జుట్టుకు సరిపోయేంత తయారు చేసుకోండి. అంటే అందాజుగా తెలుసు కదా ఎవరి జుట్టుకి ఎంత సరిపోతుందని. సో ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. స్పూన్తో అయినా చేయొచ్చు, చేత్తో అయినా చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే చేత్తో చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా మిక్స్ చేసేసాం కదా. చూడండి నురగ అయితే ఫామ్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు వస్తుందా లేదా నురగ అనేసి. సో మీకోసమే ఇలా చూపిస్తున్నాను. చూడండి నురగ వస్తుంది. సో దీన్నైతే ఇంకా తల స్నానం చేసేటప్పుడు తలకి నీళ్లు పోసుకున్న తర్వాత హ్యాపీగా అయితే చేతిలో వేసేసుకొని అప్లై చేసుకోవచ్చండి. అదే రాసుకొని బాగా రుద్దేసి నీళ్ళతో అయితే బాగా కడిగేసుకోవాలి వెంట్రుకల్ని. అంతే అండి. తలస్నానం చేసేటప్పుడు దాన్ని అయితే రాసేసుకొని బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో అయితే కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత అయితే ఇంచక్క జుట్టును అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత మనకు నచ్చిన హెయిర్ స్టైల్ని అయితే వేసుకొని హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి మరెన్నో పాతకాలం టిప్స్ని అయితే నేను మీకు పరిచయం చేస్తాను. ఇవన్నీ పాతకాలం టిప్సే అండి. కాకపోతే మనం ఏమనుకుంటాం ఇవన్నీ కొత్త టిప్స్ ఏమో యూస్ చేస్తున్నాం అది ఇది అనుకున్నాం. అవన్నీ ఏం లేదు, పాతకాలంలో అన్నీ యూస్ చేసేవాళ్ళు అనమాట. కొత్తగా అనిపిస్తుంది అంతే మనకి. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.